సో హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ లక్ష్మణ్ సాంబారి, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇన్ వేద హాస్పిటల్ ఇన్ హన్మకొండ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, అంటే ఫిమేల్స్లో స్తనాల సైజుని పెంచడం. సో యూజువల్గా కొన్ని కండిషన్ ఫర్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ వచ్చేసి మోస్ట్లీ కామన్ వచ్చేసి కాస్మెటిక్, అంటే బ్రెస్ట్ అన్నది చాలా సైజ్ తగ్గడం వల్ల సోషల్లో చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే బ్రెస్ట్ సైజ్ తగ్గడం వల్ల చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం బ్రెస్ట్ సైజ్ పెంచేసి వాళ్ళని ఫెమినైజ్గా చాలా అందంగా కనబడేట్టు చేసేసి, ఇండికేషన్ వచ్చేసి కంజెనిటల్గా, అంటే కంజెనిటల్గా మనకు బ్రెస్ట్ వాల్యూమ్ అన్నది కొందరికి అసలు ఉండదు, కొందరికి ఎసిమెట్రీగా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకు పోస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల చాలా మందికి బ్రెస్ట్ అట్రోఫీ అవుతుంది, అలాంటి కండిషన్లో చేయడం. ఇంకొకటి ఏంటంటే సడన్గా వెయిట్ లాస్ వల్ల కానీ కొంత ఏజ్ రిలేటెడ్ వల్ల మనకు బ్రెస్ట్ అనేది ఫాల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మన బ్రెస్ట్ అన్నది సైజ్ పెంచడానికి సర్జరీ వచ్చేసి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. సో యూజువల్గా 2 మెథడ్స్ ఉంటాయి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి. ఒకటి ఇంప్లాంట్స్, అంటే రెడీమేడ్గా ఉంటాయి. సెకండ్ది వచ్చేసి ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో ఫస్ట్ సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటుంది. ఇంప్లాంట్ డిపెండ్స్ ఆన్, అంటే ప్రతి కేసుకి ఒకటే సైజు కాదు. సో ప్రతి పేషెంట్కి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో పేషెంట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అదొకటి. సెకండ్ థింగ్, డాక్టర్ అంటే సర్జన్ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి బ్రెస్ట్ వాల్యూమ్ ఎంత ఉంది, చెస్ట్ విడ్త్ ఎంత ఉంది, లొకేషన్ ఆఫ్ నిపుల్, అన్ని కండిషన్ చూసుకొని ఒక కరెక్ట్ ఏ షేప్లో ఉండాలి, ఎంత వాల్యూమ్ పెట్టాలని డిసైడ్ చేసేసి అదొకటి ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ ఏ పొజిషన్లో పెట్టాలన్నది కూడా పేషెంట్ అండ్ చెస్ట్ వాల్యూమ్ కండిషన్ బట్టి ఏ వాల్యూమ్, అంటే యూజువల్గా సబ్ గ్లాండులర్ అనేది బ్రెస్ట్ గాలి కింద పెట్టడం, కొన్ని కండిషన్లో కొందరికి వాల్యూమ్ బాగా తక్కువ మజిల్స్లో కింద పెట్టడం. సో ఏ ప్రొసీజర్ అయినా కూడా సర్జన్ డిసైడ్ చేస్తారు అది. సో ఇది డే కేర్ సర్జరీ అండి. సో యూజువల్గా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా పంపించేయచ్చు. కాంప్లికేషన్స్ లీస్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో